అందరికీ నమస్కారం అండి. నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి. మీ కష్టాలని తీరిపోయే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఇక వివరాల్లోకి వెళితే ఈ నెల నవంబర్ 26వ తేదీ బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిగా జన్మించారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అంటారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. మరి ఇంతకీ శక్తివంతమైన నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఇంట్లో ఎలా పూజించాలి, జంట నాగుల్ని ఎలా పూజించాలి అంటే ఎన్నో అద్భుతమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు తొలగిపోవాలన్నా, సంతాన ప్రాప్తి కలగాలన్నా, ఆయురారోగ్యాలు కలగాలన్నా, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి. కాబట్టి ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి. వరాలు కురిపించే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలనుకుంటే ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. స్వామివారి చిత్రపటాన్ని తెచ్చుకోలేని వారు పసుపు ముద్ర తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ చేసుకోవచ్చు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాము నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోండి. ఇంటి గుమ్మ ముందు అలాగే మీ పూజ గదిలో కూడా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. ఈ రోజున స్వామివారిని పూజించేవారు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాలికి పసుపు రాసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారికి అలంకరించుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో కానీ ఎరుపు రంగు గన్నేరు పూలతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. సాధారణంగా పసుపు అక్షింతలను ఉపయోగిస్తాం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షింతలు ఉపయోగించాలి. కాబట్టి బియ్యంలో కొంచెం కొబ్బరి నూనె, కొంచెం కుంకుమను కలిపి ఎరుపు రంగు అక్షంతలు తయారు చేసి పూజ గదిలో పెట్టుకోండి. ఇక స్వామివారి పూజలో పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా మంచిది. పిండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఒక్కో దీపంలో 5 ఒత్తులను వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పు నివేదించాలి. అలాగే దానిమ్మ పండ్లు, అరటి పండ్లు, పచ్చిపాలు, బెల్లం ఇలా ఏవైనా సరే 2 రకాల నైవేద్యాలను సమర్పించండి. అయితే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్వామివారికి నైవేద్యంగా దానిమ్మ పండ్లు నివేదించండి. తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ స్వామివారికి అక్షింతలు సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మీ తలపై అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేసి స్వామివారి పూజని ముగించండి. ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు స్వామివారిని చాలా సులభంగా మీ ఇంట్లోనే పూజించండి. స్వామివారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఏది చేసినా చేయకపోయినా సరే చాలా శక్తివంతమైన చిన్న మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వణ భవ. మరోసారి చెప్తున్నా చూడండి, ఓం సర్వణ భవ. ఈ మంత్రం 3 సార్లు చదవండి. ఇది శక్తివంతంగా ఉంటుంది. ఈ ఒక్క మంత్రం చదివితే చాలు మీరు ఏది కోరుకున్నా సరే అది సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంలో నివసిస్తాడు కాబట్టి ఈ షష్ఠి నాడు ప్రతి ఒక్కరూ కూడా నాగదేవత విగ్రహాలు కానీ నాగపుట్టలను కానీ పూజించండి. మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే ఆలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. స్వామివారు జన్మించిన ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే చాలు జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది.
నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి నాగపుట్టను పూజించండి. నాగుల పుట్టను పూజించేవారు పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పొయ్యండి. అలాగే పుట్ట ముందు నెయ్యి దీపం వెలిగించి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు జంట నాగులను కూడా విశేషంగా పూజించాలి. ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేస్తే ఎలాంటి దోషమైనా సరే వెంటనే తొలగిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు తులసి దళాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. అతి త్వరలోనే మంచి వివాహం కుదురుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు పంచామృతాలతో జంట నాగులకు అభిషేకం చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున భుజంగ స్తోత్రం చదవండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు సమస్యలు ఉంటే వెంటనే తగ్గిపోతాయి. అయితే ఈ రోజున స్వామివారిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయవచ్చు. అలాగే ఈ రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఎవరికైనా సరే పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. బియ్యం దానం చేస్తే అప్పుల బాధలు వెంటనే తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే వాహనం నెమలి కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు నెమలి ఈకను తెచ్చుకొని మీకు మీ యొక్క పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. పూర్వం తారకాసురుడనే రాక్షసుని సంహరించడానికి శివుడు 3వ కను నుంచి సుబ్రహ్మణ్య స్వామి జన్మించి ఆ రాక్షసుతో మహాయుద్ధం చేసి ఆ రాక్షసుని మంగళవారం సంహరించారు. కాబట్టి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్టంగా పూజించాలని మన పురాణాలు కూడా వివరిస్తున్నాయి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.